1000 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ ఆలయం చుట్టూ 100 కిలోమీటర్ల వరకు ఇసుక నేల ఉన్న ఆలయం మొత్తాన్ని గ్రానైట్ రాయితో ఎలా నిర్మించారు? అంతటి గ్రానైట్ రాయిని ఇంత దూరం ఎలా తీసుకొని వచ్చారు? సిమెంటు, ఇసుక, జిగురు ఉపయోగించకుండా కేవలం గ్రానైట్తో ఏ టెక్నాలజీ ఉపయోగించి ఆలయాన్ని నిర్మించారు? అంతేకాకుండా ఈ ఆలయంలో ఉన్న నంది విగ్రహం ప్రతి సంవత్సరం పెరుగుతుంది. దానివల్ల ఆలయం కూలిపోతుందని ఆ నంది విగ్రహాన్ని ఏం చేశారో తెలుసా? అలాగే ఆలయంలో అనేక రహస్య సొరంగ మార్గాలు ఉండేవి. వీటిని ఎందుకోసం నిర్మించారు? మరి ఆలయం యొక్క నీడ నేలపై ఎందుకోసం పడదు? ఈ మొత్తం మిస్టీరియస్ స్టోరీ గురించి చాలా అద్భుతంగా మీకు ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా ఈ వీడియోలో తెలియజేయబోతున్నాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చినట్టయితే వీడియో కింద లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మిస్టీరియస్ స్టోరీస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. క్రీస్తు శతకం 1886లో హల్ట్సబ్ అనే పురావస్తు శాస్త్రవేత్త భయంకరమైన నిజాన్ని ప్రపంచానికి తెలియజేశాడు. అదేమిటంటే ఇప్పటి వరకు ఈ ఆలయాన్ని ఏలియన్స్ నిర్మించారని అనుకున్నారు. కానీ దీన్ని నిర్మించింది తమిళ రాజు రాజరాజ చోళ. ఇతడు ఈ ఆలయాన్ని 1010లో నిర్మించాడు. రాజరాజ చోళ ఒకసారి విదేశాలకు వెళ్ళినప్పుడు సిలోన్లో ఒక బుద్ధుడి విగ్రహాన్ని చూశాడు. ఆ విగ్రహము చాలా పెద్దదిగా ఉన్నది. మన తమిళనాడులో శివుని విగ్రహం ఇంత పెద్దదిగా ఎందుకు లేదా అని ఆలోచించాడు. అప్పుడే అతడు అద్భుతమైన శివలింగాన్ని నిర్మించాలని భావించాడు. ఈ ఆలోచనే బృహదీశ్వర ఆలయ నిర్మాణానికి దారితీసింది. తన కలను నిజం చేసుకోవడానికి ఈ ఆలయ నిర్మాణం కోసము ప్రపంచంలో ఉన్న ఆర్కిటెక్ట్లను పిలిపించాడు. అప్పుడే ఒక ప్రముఖ ఆర్కిటెక్ట్ రాజును కలుస్తాడు. అతడి పేరే కుంజరమల్లన్ రాజరాజ పెరుందాచన్. ఇతడి సహాయముతో 240 మీటర్ల ఎత్తుతో 120 మీటర్ల వెడల్పుతో ఈ ఆలయాన్ని నిర్మించాలనుకున్నాడు. ఈ ఆలయాన్ని ఎవరూ నిర్మించినంత పెద్దదిగా, అందమైనదిగా నిర్మించాలనుకున్నాడు. దానికోసం ఒక ప్రణాళికను సిద్ధం చేస్తారు. ఈ ఆలయాన్ని ఎలాంటి కలప, సున్నము, జిగురు ఉపయోగించకుండా కేవలం గ్రానైట్తో నిర్మించాలనుకున్నారు. సహజంగా ఎవరైనా రాజులు, కోటలు, దేవాలయాలు నిర్మించినప్పుడు వాటికి వారి పేర్లు పెట్టుకుంటారు. కానీ ఈ రాజు మాత్రం ఈ దేవాలయం నిర్మించడంలో పాల్గొన్న ప్రతి ఒక్కరి పేరు గుడిపై ఉన్న శిలపై చెక్కించాడు. ఈ ఒక్క అంశం అతడు ప్రజల్ని ఎలా పరిపాలించాడో మనకు అర్థమవుతుంది. ఈ ఆలయ నిర్మాణము 1003లో ప్రారంభమైంది. ఈ ఆలయం నిర్మించడము అంత సులభము కాదు. ఎందుకంటే ఈ ప్రాంతం మొత్తం ఇసుక నేల. ఇలాంటి చోట గ్రానైట్ రాయి దొరకడం చాలా కష్టం. కాబట్టి వీరు తాంజావూరు నుండి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న పుద్దుకోట అనే ప్రాంతానికి కాలినడకన నడిచి అక్కడి నుండి గ్రానైట్ రాయిని మోసుకొని రావడం చాలా కష్టంతో కూడిన పని. పైగా అక్కడ రోడ్లు కూడా లేవు. అందుకోసమే వీళ్ళు ముందుగా అక్కడ చాలా వెడల్పుగా ఉండే రోడ్లను నిర్మించారు. ఈ గ్రానైట్ ని తరలించడానికి అడవుల నుండి చాలా ఏనుగులను కూడా తీసుకుని వచ్చారు. అలా ఆ కొండలలో ఉన్నటువంటి రాళ్ళని ముక్కలు చేయడం ప్రారంభించారు. మరి నిజానికి ఈ కాలంలో ఎంత పెద్ద రాతి కొండనైనా చీల్చి మనకు కావాల్సిన రాతి ఆకారాలను తయారు చేసుకుంటారు. ఎందుకోసమంటే ఆ టెక్నాలజీ మన దగ్గర ఉన్నది. మరి ఆ కాలంలో దీనికోసం ఏ టెక్నాలజీ ఉపయోగించారో ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా పగలగొట్టాల్సినటువంటి రాళ్ళని దానిపైన చిన్న చిన్న రంధ్రాలను చేసి ఆ రంధ్రాలలో చెక్క దిమ్మలను ఉంచి వాటిలలో నీళ్లను పోసేవారు. అలా నీళ్లు పోయడం ద్వారా ఆ చెక్క దిమ్మల పరిమాణం పెరిగేది. అప్పుడు ఆ రాయి చీలుకుపోయేది. నీళ్లతో తడిసి పరిమాణం పెంచుకునే చెట్లను అడవుల్లో గుర్తించి అక్కడికి తీసుకుని వచ్చారు. కానీ ఇది జరగడానికి చాలా సమయం పట్టేది. ఇలా పగలగొట్టిన రాళ్లను ఏనుగుతో తాంజావూరుకు తీసుకుని వచ్చేవారు. మరి ఏనుగులు ఈ గ్రానైట్ తీసుకురావడానికి కూడా చాలా సమయం పట్టేది. ఇప్పుడు అక్కడికి తెచ్చిన రాళ్ళని సరైన ఆకారంలో మార్చడానికి ప్రతిభావంతులైన శిల్పులు ఎన్నో రోజులు కష్టపడి ఆలయ గోడలను నిర్మించారు. ఇప్పుడు ఆలయం పైకప్పు నిర్మాణం మాత్రమే మిగిలి ఉంది. దీన్ని నిర్మిస్తే ఆలయ నిర్మాణం కూడా పూర్తవుతుందని అందరూ సంతోషపడ్డారు. అప్పుడే రాజరాజ చోళుడు వచ్చి ఈ ఆలయ గోపురాన్ని చిన్న చిన్న రాళ్లతో కాకుండా ఒకే ఒక్క పెద్ద రాయితో ఈ ఆలయ గోపురాన్ని నిర్మించాలని చెప్పాడు. అంతేకాకుండా ఆ ఒక్క రాయి బరువు 80 టన్నులు ఉండాలని కూడా చెప్పాడు. దీనితో వారి సంతోషము కాస్త నిరాశకు దారితీస్తుంది. అయితే 80 టన్నుల రాయిని 216 మీటర్ల ఎత్తు ఉన్న ఆలయం పైకి ఎలా తీసుకువెళ్లారు అనేది ఇప్పటి వరకు ఉన్న మిస్టరీ. దీని గురించి రాజరాజ చోళునికి తప్ప ఇంకా ఎవరికి సరైన సమాచారం దొరకలేదు. కానీ కొంతమంది శాస్త్రవేత్తలు మాత్రం
ఈ ఆలయ శిఖరం వరకు 6 కిలోమీటర్ల దూరం నుండి ఏటవాలుగా ఒక మట్టి ర్యాంపు నిర్మించారని, ఏనుగుల సహాయంతో ఆ రాయిని పైకి చేర్చారని చరిత్రకారులు చెబుతున్నారు. కానీ అంత పెద్ద రాయిని ఎన్ని ఏనుగులు, ఎంతమంది మనుషులు ఆ వాలుపై లాక్కుంటూ తీసుకెళ్లారో ఎవరికీ తెలియదు. ఒకవేళ చిన్న తప్పు జరిగినా ఎంతో మంది ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. అంతేకాకుండా ఆ రాయిని ఎన్ని రోజులు కష్టపడి ఆ శిఖరంపై అమర్చగలిగారో ఇప్పటి వరకు ఎవరికీ తెలియని ఒక మిస్టరీ. ఇక్కడ మనకు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ ఆలయంలో ఉన్న శివలింగం 12 అడుగుల ఎత్తు ఉంటుంది. వీరు ఆలయాన్ని నిర్మించడానికంటే ముందు శివలింగాన్ని ప్రతిష్ఠించారు. ఎందుకంటే అంత పెద్ద శివలింగాన్ని ఆలయంలో నిర్మించిన తర్వాత లోపలికి తీసుకువెళ్ళటం అనేది అసాధ్యము. అసలు ఆలయ శిఖరంపై ఉన్న గోపురాన్ని 80 టన్నుల రాయినే ఎందుకు ఉంచారంటే దాని వెనకాల కూడా ఒక అద్భుతమైన రహస్యం ఉంది. అదేమిటో ఇప్పుడు తెలుసుకుందాము. అదేమిటంటే, లింగం చుట్టూ శబ్దం క్రియేట్ అయినప్పుడు ఈ 80 టన్నుల రాయి వల్ల శబ్దం ప్రతిధ్వనిస్తుంది. అందుకే ఈ ఆలయానికి వెళ్ళినప్పుడు ప్రపంచంలో ఎక్కడ దొరకని ప్రశాంతత ఇక్కడ లభిస్తుంది. ఈ ఆలయం పునాదులు కూడా డైనమిక్ ఆర్కిటెక్చర్ ఫౌండేషన్ తో నిర్మించారు. అందుకే ఇక్కడ 6కు పైగా భూకంపాలు వచ్చినా ఈ ఆలయం చెక్కు చెదరలేదు. అంతేకాకుండా రాజరాజ చోళునికి తమిళ భాష అంటే చాలా ఇష్టం. అందుకోసమే ఆలయ నిర్మాణంలో కొన్ని అద్భుతాలను కూడా ఆయన సృష్టించాడు. అవేమిటో ఇప్పుడు చూద్దాము. ఈ ఆలయంలో ఉన్న విగ్రహం ఎత్తు 12 అడుగులు. అలాగే తమిళంలో అచ్చులు కూడా 12. ఈ శివలింగం భూమి నుండి 18 అడుగుల ఎత్తులో ఉంటుంది. తమిళంలో హల్లులు కూడా 18. ఆలయం పైకప్పు నిర్మాణము 216 మీటర్ల ఎత్తు. తమిళంలో కూడా 216 ఫొనెటిక్ శబ్దాలు ఉన్నాయి. ఆలయంలో నంది విగ్రహానికి శివలింగానికి మధ్య దూరము 247 మీటర్లు. అలాగే తమిళంలో మొత్తం శబ్దాల సంఖ్య కూడా 247. చూశారా ఎంత ఆశ్చర్యంగా ఉందో. చివరకు ఈ యొక్క ఆలయ నిర్మాణము 1010లో పూర్తి కావటం అనేది జరిగింది. మరి ఈ యొక్క ఆలయం నీడ నేలపై ఎందుకోసం పడదో దాని వెనకాల ఉన్న చరిత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ఈ ఆలయానికి సంబంధించి అత్యంత ప్రసిద్ధ రహస్యము దాని విమాన గోపురం నీడ మధ్యాహ్న సమయంలో సూర్యుడు ఎంత ఎండ కాసినా ప్రధాన గోపురం యొక్క నీడ నేల మీద పడదు అని నమ్ముతారు. గోపురం యొక్క నిర్మాణము చాలా ప్రత్యేకంగా ఉంటుంది. దీని పునాది చాలా వెడల్పుగా ఉండి పైకి వెళ్లే కొలది సన్నగా మారుతుంది. దీనివల్ల నీడ తన మీద తానే పడుతుంది తప్ప బయట నేల మీద పడదు అని కొందరు అంటారు. అయితే ఇది కేవలం కొన్ని ప్రత్యేక సమయాల్లో మాత్రమే జరుగుతుందని మరికొందరి యొక్క వాదన. మరి అంతేకాకుండా ఈ ఆలయము కట్టడానికి సున్నము గాని సిమెంట్ గాని మరే ఇతర బైండింగ్ మెటీరియల్ వాడలేదు. రాళ్లను ఒకదానితో ఒకటి అనుసంధానించే ఇంటర్లాకింగ్ పద్ధతిని వాడారు. రాళ్లను ఒక ఫజిల్ లాగా అమర్చడం వల్ల ఈ ఆలయం ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. అందుకే 6 భారీ భూకంపాలు వచ్చినా ఈ ఆలయానికి ఏమీ కాలేదు. అంతేకాకుండా ఆలయంలో ఎదురుగా ఉన్న నంది విగ్రహం ఏకశిలతో చేయబడినది. ఒకప్పుడు ఈ నంది విగ్రహం పరిమాణంలో చిన్నగా ఉండేదని, రాను రాను అది పెరుగుతూ వస్తుందని స్థానిక కథనం. అది మరింత పెరిగి ఆలయ మండపాన్ని పాడు చేయకూడదని దాని వీపు భాగంలో ఒక మేకును కొట్టారని, దాంతో పెరుగుదల ఆగిపోయిందని భక్తులు నమ్ముతారు. అయితే ప్రస్తుతం ఉన్న నంది విగ్రహము చోళ కాలం నాటిది కాదు. తర్వాత కాలంలో నాయక రాజులు దీన్ని ప్రతిష్ఠించారని కూడా మనకు కొన్ని రకాల చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. అంతేకాకుండా ఆలయంలో అనేక రహస్య గదులు మరియు సొరంగ మార్గాలు ఉన్నాయని చెబుతారు. ఇవి రాజులు ఆపద సమయంలో తప్పించుకోవడానికి లేదా ఇతర సురక్షిత ప్రాంతాలకు వెళ్లడానికి ఉపయోగపడేవని ప్రతీతి. ప్రస్తుతం ఈ మార్గాలను మూసివేశారు. రాజరాజ చోళుడు కట్టించిన ఈ అద్భుత కట్టడం భారతీయ ఇంజనీరింగ్ ప్రతిభకు నిదర్శనం. ఆధునిక యంత్రాలు కూడా చేయలేని పనిని కేవలం ఏనుగులు మరియు మానవ శక్తితో ఆ కాలంలోనే సాధించడం నిజంగా అద్భుతం. మీకు ఈ ఆలయ చరిత్ర గురించి లేదా రాజరాజ చోళుని గురించి ఇంకా ఏమైనా వివరాలు కావాలంటే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇది బృహదీశ్వర ఆలయం వెనకాల ఉన్నటువంటి మిస్టరీ. ఇలాంటి మరిన్ని మిస్టీరియస్ వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు అందరికీ కూడా ధన్యవాదాలు.